చిట్టకి అన్నమాట. ఇప్పటి వరకు మరి ఎన్ని స్త్రీల మాసం కాబట్టి నాకు కలిగిన అవకాశం బట్టి దేవునికి ఎన్నో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయితే మనం ఇప్పుడు పాఠ్యభాగంలోకి వెళ్దాము. ఎస్తేరు గురించి మనం తెలుసుకుందాము. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చూస్తే ఎస్తేరు గురించి ఏమందో చూద్దాం. తన పెనుతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఇక్కడ చూస్తే మనం ఎస్తేర్ లైఫ్ ని చూస్తే ఎస్తేర్కు పేరెంట్స్ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. అయితే తన పినతండ్రి అయిన మొర్దెకై తను కుమార్తెగా తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. సో ఎస్తేరు లైఫ్ ని మనం చూస్తే ఒక 7 అంశాల కింద 7 తన యొక్క ఎగ్జాంపుల్స్ కింద మనం తీసుకోవచ్చు. మొదటి చూస్తే ఎస్తేరు ఒక ఎగ్జాంపుల్స్ అనమాట. మనకి 7 తన ఒక లైఫ్ని ఎగ్జాంపుల్ కింద చూపించినట్లుగా చూడొచ్చు. 7 అంశాలు. మొదటిది విధేయత అనే మొదటి లక్షణం. ఎస్తేరు ఎంత విధేయత కలిగిందో మొదట చూద్దాము. ఎస్తేరు 2వ అధ్యాయం 10వ వచనం చూస్తే మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలుపలేదు. ఇక్కడ మొదటి లక్షణం ఏంటంటే విధేయత అనే లక్షణం. ఇక్కడ ఎస్తేరుకు మొర్దెకై సెలవిచ్చారు, నీ జాతిని కానీ ఏది కూడా నువ్వు చెప్పొద్దన్నారు. కాబట్టి ఎస్తేరు అక్కడెక్కడ కూడా తన జాతిని రివీల్ చేసినట్లుగా మనం చూడలేదు. అయితే ఎస్తేరుది ఎలా స్టార్ట్ అయిందంటే, అక్కడ రాజుకు ఒక రాణి కావాల్సి వస్తే అక్కడ అందరికీ అనౌన్స్ చేస్తారనమాట. ఒక స్వయంవరం లాగా లైక్ వాట్ ఎవర్ అనౌన్స్ చేస్తే అక్కడ కన్యకైన స్త్రీలు అందరూ కూడా ఆ రాణి స్థానం కొరకు అందరూ కూడా తమను సిద్ధపరచుకుని వెళ్తే అక్కడ రాజమందిరానికి వెళ్ళాలన్నమాట. అక్కడ వాళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడుతుంది. ఒక 1 year పాటు వాళ్ళు సిద్ధపడి ఉండాలి, 6 months to 1 year. సో మొర్దెకై ఈ విషయం తెలుసుకుని ఎస్తేరును కూడా అక్కడికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఎస్తేరు ఆ రాజమందిరంలోనికి వెళ్ళిన తర్వాత మొర్దెకైకి అదే విధేయతను చూపించినట్లుగా మనం చూస్తున్నాం. ఎస్తేరు విధేయురాలైంది. అలాగే ఒక ఉదాహరణ చూస్తే ఆదికాండము 17వ అధ్యాయం చూస్తే 17 నుంచి 26 ఇక్కడ లోతు ఎగ్జాంపుల్ చూద్దాం. సొదొమ గొమొర పట్టణం మీదకి దేవుని ఉగ్రత దిగి వస్తున్నప్పుడు దేవుడు అబ్రహామును బట్టి లోతు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా చూస్తున్నాం. అయితే లోతు కుటుంబాన్ని రక్షించేటప్పుడు మీరు తక్షణమే ఈ స్థలాన్ని వదిలి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు లోతు భార్య ఏం చేస్తుంది, వెనక్కి తిరగకూడదని చెప్తారు. తను ఏం చేస్తుంది, విధేయత చూపించకుండా అవిధేయురాలయ్యి వెనక్కి తిరిగి చూసింది. తన ఆస్తిని అందరినీ చూసింది కాబట్టి ఉప్పు స్తంభం అయిపోయింది, తన నాశనమునకు పాత్రురాలైనట్టుగా చూసినాం. ఇది దేని వల్ల తను నశించిపోయింది? కేవలం అవిధేయత వలన తను నశించిపోయినట్లుగా చూస్తున్నాం. కానీ ఇక్కడ ఎస్తేరు అటువంటి చూపించకుండా విధేయత కలిగిన లక్షణం చూపించినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ 2వ లక్షణం చూస్తే ఉన్నత స్థితిలో కూడా తను మార్పు లేని విధేయత చూపించినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ ఎస్తేరు 2వ అధ్యాయం 20వ వచనం చూస్తే ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడిచుండెను. గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయకయుండెను. ఇక్కడ చూస్తే తను పోషణ అప్పుడు ఎలా అయితే ఎస్తేరు మొర్దెకైకి విధేయురాలయ్యిందో ఈ రాజవంశంలోకి వెళ్ళిన తర్వాత కూడా రాజమందిరంలోకి వెళ్ళిన తర్వాత కూడా తను అట్టి విధేయతే చూపించినట్లుగా చూస్తున్నాం. వాళ్ళు ఒక 6 months to 1 year ప్రిపేర్ అయి ఉన్నారు. కానీ ఈ సమయంలో తనలో ఎటువంటి గర్వం కానీ నేనెందుకు వినాలన్న స్వభావం కానీ ఏమీ రాలేదు. కానీ తన పూర్వస్థితిలో ఎలా అయితే వచ్చిందో అదే స్థితిని తను మెయింటైన్ చేస్తూ అదే విధేయతను మనం చూస్తున్నట్టు ఉన్నది. అయితే ఇక్కడ ఎస్తేరు ఒక 128 అంటే 127 సంస్థానాలకు రాణిగా నియమించబడినట్లుగా చూస్తున్నాం. అయినప్పటికీ తను మొర్దెకై మాటని ఎక్కడా కూడా వ్యతిరేకించినట్లు కానీ అవిధేయత చూపించినట్లు కానీ లేదు. అలాగే మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే మిరియామే ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. నిర్గమకాండము 15:20.
మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిరియాము తంబురను చేతపట్టుకొనెను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానం చేయుడి. ఇక్కడ తను ప్రవక్తగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఎప్పుడైతే దేవుడు వారిని ఐగుప్తు నుంచి విడిపించేటప్పుడు సముద్రం కానీ అన్ని శ్రమలు దాటి వెళ్తున్నప్పుడు వారు దేవుణ్ణి ఏం చేశారు, ప్రవక్తగా ఉంటూ తన జనాంగాన్ని అంతటినీ చక్కటి పాటలు, వాణిజ్యములు, నాట్యములతో చేస్తూ దేవుని స్తుతిస్తూ వారు ఆ కష్టం దాటినట్లుగా చూస్తున్నాం. కానీ మరి తను ఆఖరి వరకు ఇదే విధేయత చూపించిందా అంటే లేదు. మనం సంఖ్యాకాండము 12:1-2 చూస్తే, సంఖ్యాకాండము 12:1 చూస్తే, దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండదు కనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోన్లు అతనికి విరోధంగా మాట్లాడారు. వీరు ఏం చేశారంటే విరోధంగా మాట్లాడారు, అవిధేయత చూపించారు. ఎప్పుడైతే వారు అనుకున్నారు దేవుడు మోషే ద్వారానే మాట్లాడించాలా, మాతో కూడా మాట్లాడిస్తారు అని వారిలో ఒక మనం అనుకోవచ్చు మేబీ ఒకలాంటి ప్రౌడ్ ఫీలింగ్ కానీ ఏదో అలా ఏదైతే దేవునికి అవిధేయత చూపించారు. కాబట్టి ఏమైంది, సంఖ్యాకాండం అదే 12వ అధ్యాయం 10 చూస్తే 10వ అధ్యాయం మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయెను. అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా వెళ్ళారు కాబట్టి ఏమైందండి, అహరోను మిరియాము కుష్టు గలదానిగా అయిపోయింది. కానీ ఎస్తేరు ఏమైంది, ఎంత ఎత్తైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా